నాన్న హ్మ్. నిన్న వేరియబుల్‌కి ఏ ఈక్వల్స్ టు 5 అని చెప్పావు చూడు. ఇచ్చాను. అవును. ఏ ఈక్వల్స్ టు 5, 5 వాల్యూ ఉంది చూడు. ఇంటిజర్ అంటారు దాన్ని. ఆ! హ్మ్. నాన్ ఇంటీజర్స్ రా రా ఎయచ్చా? లేకపోతే ఓన్లీ ఇంటీజర్స్ రాయచ్చా? ఇంటిజర్స్ ఒక్కటే కాదు నాన్న. వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5.5 అని కూడా ఇవ్వచ్చు నేను. ఓకే. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిజర్ అని టైప్ అని చూపిస్తుంది వేరియబుల్ ఎక్స్‌ప్లోరర్‌లో. అదే ఏ ఈక్వల్ టు 5.5 అని ఇచ్చాననుకో, ఆ టైప్ అనేది ఫ్లోట్ కింద మారుతది. నీకు డెసిమల్స్, నాన్ డెసిమల్స్ అంటే తెలుసు కదా! ఆ! పైథాన్‌లో డెసిమల్ నంబర్స్‌ని ఫ్లోట్ అని అంటారు. ఇంతే కాదు, మనము పేరు కూడా ఇవ్వచ్చు. ఏ ఈక్వల్ టు కార్. ఇదేమవుతుంది ఇప్పుడు ఇక్కడ? నేమ్‌ని స్ట్రింగ్ అంటారు. అంటే లెటర్స్ ఉంటే స్ట్రింగ్ అని అంటారు పైథాన్‌లో. కానీ లెటర్స్ ఇచ్చినప్పుడు, నాన్ న్యూమరిక్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఈ కొటేషన్ పెట్టాలన్నమాట. కోట్స్ ఉన్నాయా? ఆ! కోడ్స్. దాని లోపల ఎన్‌క్లోజ్ చేసి పెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే పైథాన్‌కి ఒక డేటా మనం డిఫైన్ చేసినప్పుడు ఆ డేటాకి సంబంధించిన ఆపరేషన్స్ అంటే మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. బి ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. ఓకే. ఇప్పుడు ఏమైంది? ఏ 5, బి 10 ఇంటిజర్ కదా! సో, పైథాన్‌కి ఈ 2 నంబర్స్ దీని మీద నేను మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయొచ్చు అని ముందే తెలిసిపోతదండి. వీటిని డేటా టైప్స్ అంటాం మనం. ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్ అని, కాంప్లెక్స్ నంబర్స్ అని, బూలియన్ డేటా టైప్స్ అని ఇట్లా ఉంటాయి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అన్నమాట. డేటా స్ట్రక్చర్స్ అంటే ఒక కంప్యూటర్‌లో డేటాని మనం స్టోర్ చేస్తున్నప్పుడు ఏ ఫార్మాట్‌లో స్టోర్ చేయాలి? ఆ ఫార్మాట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి? అంటే ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు? ఎంత స్టోరేజ్ కావాలి? అనేది ముందే డిఫైన్ చేసి ఉంటాయన్నమాట. ఓకే. దీన్ని ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు ఇక్కడ ఏ ప్లస్ బి అని ఇచ్చాననుకో. నిన్న మనము 5+5 అని ట్రై చేసామా? ఆ! 2+3 అని అట్లా నంబర్స్ చేసాం కదా! అట్లాగే ఏ ప్లస్ బి అని ఇస్తే అదేమో చూపాలి ఆన్సర్ నాకు. ఏ వాల్యూ 5, బి వాల్యూ 10. 15 అని ఆన్సర్ రావాలి. ఇక్కడొచ్చిందా? అదే నేను ఏ ఈక్వల్ టు 5.5, బి ఈక్వల్ టు 10.2 అని ఇస్తాను. ఇప్పుడు నేను ఇది రన్ చేసినప్పుడు ఏ వాల్యూ, బి వాల్యూ 2 ఫ్లోట్ అని మారిపోయింది. ఇప్పుడు ఏ ప్లస్ బి అని ఇస్తే ఏమొస్తుంది? డెసిమల్ వాల్యూస్ కూడా అడిషన్ చేయాలి. డెసిమల్ నంబర్స్ ఎట్లా అడిషన్ చేయాలో తెలుసు కదా! రైట్ టు లెఫ్ట్ ఎళ్ళాలి. సో, అట్లాగా పైథాన్‌లో దీన్ని ఇప్పుడు 15.7 అని ఆన్సర్ వస్తుంది. కానీ మనం ఒకవేళ ఇప్పుడు ఏ ఈక్వల్ టు కార్, బి ఈక్వల్ టు బస్ అని ఇస్తాను. నేను ఏ ప్లస్ బి చేయొచ్చా ఇప్పుడు? కార్ ప్లస్ బస్ అని యాడ్ చేయొచ్చా? చిల్. చేయలేం గదా! అయితే ఇవన్నీ ముందే పైథాన్‌కి డిఫైన్ చేసి పెడతారన్నమాట. ఎప్పుడు? ఇవి డేటా టైప్స్ పలానా, పలానా అని ఐడెంటిఫై చేసుకుంటుందన్నమాట. దాని ద్వారా అది ఏమి ఆపరేషన్స్ చేయొచ్చు అనేది క్లారిటీ వస్తది. కార్ బస్ అని వచ్చింది. కానీ కార్‌కి బస్‌కి యాడ్ చేస్తే ఏమొస్తది? దేర్ ఇస్ నో మీనింగ్ గదా! 2 పక్క పక్కన అరేంజ్ చేసి పెడుతుంది అంతే. అలాగనే సబ్ట్రాక్షన్ చేశాననుకో. ఏ మైనస్ బి చేశాననుకో ఇక్కడ. ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 10. ఇప్పుడు మైనస్ చేస్తే నాకు ఆన్సర్ -5 అని వస్తది. ఒకవేళ కార్ అండ్ బస్ అని చేసి ఇక్కడ ఏ మైనస్ బి అని పెట్టాననుకో. ఇప్పుడు ఎర్రర్ త్రో చేస్తది. చూడు. అన్‌సపోర్టెడ్ ఆపరాండ్. అంటే నేను సబ్ట్రాక్షన్ చేయలేను. అడిషన్ అంటే ఏంటి? 2 పక్క పెట్టడం. ఒకదాని పక్కన ఒకటి పెట్టడము. అది మనకి పని చేసింది ఇక్కడ. ఓకే. కానీ సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు పని చేయదు. అడిషన్ చేసినప్పుడు కార్బన్ వస్తుంది. సో, ఇవన్నీ ఏంటంటే ముందే డిఫైన్ చేసి ఉంటాయి పైథాన్‌కి. ఓకే. మనం వీటిని డేటా టైప్స్ అని అంటాము. ఆ డేటా టైప్స్‌లో కొన్ని ముందే డిఫైన్ చేసి ఉంటాయి. అవి మనం అర్థం చేసుకోవాలి. ఆల్‌రైట్. ఓకే. సరే. ఇది క్లియర్‌గా అర్థమైపోయింది కదా! ఆ!
వండర్‌ఫుల్.